సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఈ 4వ రోజున మీరు వినుచున్న భాగవత ముఖ్యాంశాలు ఏమనగా, గజేంద్ర మోక్షణ కథ ప్రారంభం, గజేంద్రుడు మొసలితో పోరాడి అలసిపోవుట, అతి దీనావస్థలో ఉన్న గజేంద్రుడు విష్ణువును రక్షించమని ప్రార్థించుట, గజేంద్రుని ఆర్తనాదం విన్న మహావిష్ణువు శ్రీహరిగా బయలుదేరి వచ్చి తన చక్రాయుధంతో మొసలి తల ఖండించి గజేంద్రుని రక్షించుట వామన చరిత్ర. పద్నాలుగు మన్వంతరాల కాలంలో 4వదైన తామస మన్వంతరంలో విష్ణువు హరి అనే నామంతో అవతరించి గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించిన కథ శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వివరిస్తున్నాడు. క్షీరసముద్రంలో త్రికూటమనే పేరుగల ఒక పర్వతము ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రాంతమంతా అనేక వృక్ష జాతులతో, నవరత్నముల గనులతో, ఔషధ లతలతో, జంతు సమూహములతో, పక్షుల కోలాహలములతో, అనేక సరస్సులతో, సెలయేళ్లతో మనోహరంగా ఉన్నది. అక్కడ ఒక మదపుటేనుగల గుంపు సంచరిస్తూ ఉన్నది. ఆ ఏనుగుల గుంపుకు రాజు గజేంద్రుడు. ఆ గజేంద్రుడు తన పరివారంతో అట్టహాసంగా ఆ ప్రాంతమంతా వేరుస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ఆ గజరాజు అక్కడ ఒక మనోహరమైన సరస్సును చూడడం జరిగింది. ఆ సరస్సు ఎట్లున్నదంటే, అడగాంచెన్ కరణీ విభుండు నవ పుల్లాంబోజ కల్హారం అటదిందిరవారము కమఠమీన గ్రాహ దుర్వారము వటహింతాళరసాల సాల సుమనోవల్లీ కుటీ తీరము చటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారము క్రొత్తగా పుచ్చిన కలువ పువ్వులతో, తుమ్మెదలతో, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు మొదలగు జలచరములతో, మర్రి, మామిడి, మద్ది మొదలగు పెద్ద పెద్ద వృక్షములతో, హంసలు, కొంగలు మొదలగు పక్షులతో అతి మనోహరంగా కనబడుతూ ఉన్నది ఆ సరస్సు. అటువంటి సరస్సు చూడగానే ఆ గజరాజునకు తన పరివారంతో కలిసి జలక్రీడలు చెయ్యాలనిపించింది. తూయ జగంధంబుతోగిన చల్లని మెల్లని గార్పుల మేనులలరా కమలనాళార విమలవా కలహంసరవములు సెవుల పండువులు సేయ పుల్ల పిందీవరాంబోరుహమోదంబు ఘ్రాణరంధ్రంబులగారవింప నిర్మల కలోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడు దీర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవము ఈ క్షణములకును వ్యోదు సేయ హరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మతేబయూధంబు మడుగుచొచ్చే ఆ సరస్సుపై నుండి వచ్చుచున్న చల్లని గాలితో శరీరములు పులకరిస్తూ ఉండగా నిర్మలమైన ఆ సరస్సులోని జలరాశి ఏనుగు తొండములకు విందు చేయగా ఆ గజరాజు తన గుంపుతో పంచేంద్రియ వ్యవహారములను ప్రక్కనబెట్టి ఆ సరస్సులోనికి దిగాడు. తన ఆడు ఏనుగులతో కలిసి ఆ ప్రకారంగా గజేంద్రుడు జలక్రీడలు సాగిస్తున్నాడు.
ఆ ఏనుగుల యొక్క అరుపులతో, కేకలతో ఆ సరస్సులో ఉన్నటువంటి చేపలు, మొసళ్ళు, పక్షులు భయపడి అటూ ఇటూ పరిగెడుతున్నాయి. నీటి అలల తాకిడికి ఒడ్డున గల వృక్షాలు విరిగిపడుతున్నాయి. ఆ సమయంలో భయంకరమైనటువంటి ఒక మొసలి మహావేగంతో వచ్చి గ్రహణ సమయంలో రాహువు సూర్యుని మెరుగునట్లుగా ఆ గజరాజు కాలిని ఒడిసిపట్టినది. అప్పుడు ఆ గజరాజు కూడా తన శక్తినంతటినీ ఉపయోగించి ఆ మొసలిని ఢీకొన్నాడు. అనేక రకాల విన్యాసాలతో ఆ మొసలి ఏనుగును బాదుతూ తన కోరల చేత చీరుతూ బీభత్సాన్ని సృష్టిస్తోంది. కాలము పరిగెడుతున్నది, కానీ వారి ఇద్దరి మధ్య పోరు మాత్రం ఆగటం లేదు. ఈ విధంగా అనేక రోజులు, అనేక నెలలు, అనేక సంవత్సరాలు కూడా గడిచాయి. చివరకు ఆ పోరు జరుగుతూ 1000 సంవత్సరాల కాలమైనది. జలము మొసలికి ఆవాసం కాబట్టి నీటిలో తిరుగు దాని వేగము, దానితో సరితూగు దాని పరాక్రమము అంతకంతకు ఎక్కువ అగుతుండగా క్రమంగా గజేంద్రుని యొక్క బలము తగ్గసాగినది. అటువంటి ఆపద సమయంలో ఆ గజరాజు యొక్క పరిస్థితి ఎట్లున్నదనగా, ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతాని బద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బొందు దేహి క్రియదీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంతదంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై మొసలి పట్టుతో తన పాదముల ఎముకలు విరిగిపోవచుండగా విడిపించుటకు శక్తి లేక ఆ గజరాజు యొక్క పరిస్థితి దీనదశకు చేరుకున్నది. సంసార సాగరమున పడి బయటకు రాలేక మోహమనే తీగలు లతలు చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేయుచుండగా విడిపించుకొనుటకు శక్తి లేక భయపడుతున్నటువంటి జీవుని యొక్క పరిస్థితి వలె ఆ గజరాజు యొక్క పరిస్థితి ఉన్నది. దీనదశకు చేరుకున్న గజేంద్రుడు ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడే మార్గము ఏమిటని ఆలోచిస్తున్నాడు. ఏ రూపంబున దీని గెల్తు ఇట మీదే వేల్పు చింతింతు యవ్వారింజీరుదు యవ్వరడ్డమిక యువారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయునుల్లేరే నొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ యౌవని చేజనించు జగము యౌవని లోపల ఉండు లీనమై యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబు ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్ కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురు అన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేమును లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన అసాధువుల చేబడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగ రాడే లావుకింతయు లేదు ధైర్యము విలోలంబై ప్రాణంబులున్ తావులు తప్పెను మూర్ఛ వచ్చే తనుండసెన్ శ్రమం భయ్యడిన్ నీవే తప్ప ఇత పరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్య కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే అని గజేంద్రుడు భగవంతునికి మొరబెట్టుకుంటున్నాడు. బ్రహ్మాది దేవతలు గజేంద్రుని రక్షించుటకు చాలినవారు కాదు కాబట్టి అతడి ఆర్తనాదము విన్నను ఏమీ చేయలేక ఊరకున్నారు. కానీ విశ్వకర్త విశ్వభర్త అయినటువంటి విష్ణువు జయమే తన గుణముగా కలిగినవాడు కాబట్టి తన భక్తుడైన గజేంద్రుని రక్షించుటకు తానే పూనుకున్నాడు. అటువంటి ఆ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడనగా అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వర నాగేంద్రము పాహి పాహియన కుయాల్యంచి సంరంభియై ఎవ్వరికి అందుబాటులో లేనంత దూరంలో ఉన్నటువంటి ఆ వైకుంఠము అనే పురంలో దానిలోని నగరము లోపల
ఒక మూలగా ఏర్పాటు చేయబడిన భవనము వెనక భాగాన ఉన్నటువంటి మందార చెట్టతో కూడిన వనము యొక్క మధ్య భాగంలో అమృత సరస్సు దగ్గర నిర్మించబడిన చంద్రకాంత శిలాపర్యంకముపై లక్ష్మీదేవితో వినోదముగా కాలక్షేపము చేయుచున్న ఆపన్న ప్రసన్నుడైన ఆ విష్ణువు రక్షించు రక్షించని ఆ గజేంద్రుడు చేసిన ఆర్తనాదము విని దిగ్గున లేచి నిలబడ్డాడు. సిరికించెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం బన్నింపడు, ఆకర్ణికాంతరథం మెల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణవనోత్సాహి ఆ విధంగా లేచి నిలువబడిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పక, శంఖము చక్రము మొదలగునవి చేత్తో ధరించక, పరిజనులను పిలువక, తన వాహనమైన గరుత్మంతుని సిద్ధమగుమని చెప్పక, చెవుల వరకు వ్రేలాడు ముంగురులను సరిచేసుకొనక, ప్రణయ కలహములో పట్టుకున్న లక్ష్మీదేవి యొక్క పైట చెంగునైనా వదలక, అట్లే పట్టుకుని తన భక్తుడైన గజేంద్రుని రక్షించుటయే ముఖ్యమని ఎంచి బయలుదేరుటకు సిద్ధమయ్యాడు. అప్పుడు తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతము, దాని వెంకను పక్షీంద్రుడు వాణి పొంతను దను కౌమోదకీ శంఖ చక్రనికాయంబును, నారదుండు ధ్వజనేకాంతుండు తావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. ఆ విధంగా విష్ణుమూర్తి బయలుదేరటంతో లక్ష్మీదేవితో సహా వైకుంఠపురములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన వెనకనే బయలుదేరారు. తనువేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను, మృత్యులు మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. అడిగెదనని కడువడి జను అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగున్, వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. తన భర్త అయిన విష్ణువు ఎవరిని రక్షించుటకు వెళ్ళుచున్నాడో తెలియక ఆయన వెనుకనే గబగబా నడుచుచున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పరిస్థితి ఎట్లున్నదనగా, విషయమేమిటని అడుగుదామని ఒకసారి చకచక ముందుకు నడుచుచు, ఒకవేళ అట్లు అడిగినట్లయితే తన భర్త చెప్పకపోవునేమో అని సంకోచించుచు వెనకడుగు వేయిచు అట్లు ముందుకు వెనకకు నడుచుట వలన పాదములు తడబడుచుండగా, అడగలేక నడుచుట విడవలేక వడివడిగా ఆయనతో బాటే నడుస్తూ ఉన్నది. ఆ ప్రకారం విష్ణువు వినివీధిలో ప్రయాణిస్తున్నప్పుడు దేవతలందరూ ఆ దృశ్యం చూసి ఈ విధంగా అనుకుంటున్నారు.
చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరిపజ్జం గంటిరే లక్ష్మీ శంఖనినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియుం వాడే క్రన్నన ఏ తెంచెనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిశ్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. అదుగో విష్ణువు, ఆ ప్రక్కనే లక్ష్మీదేవిని చూచితిరా. అదుగో పాంచజన్య శంకారావము, అదుగో సుదర్శన చక్రము, సర్పములను సంహరించు గరుత్మంతుడు కూడా వాడే. అట్లు విష్ణువును చూసిన దేవతలందరూ నమో నారాయణ అని స్తుతిస్తూ గజేంద్రుని రక్షించుటకు వెళ్ళుచున్న విష్ణువుకు శిరస్సు వంచి నమస్కరించారు. అప్పుడు కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోజ్జద్విస్ఫులింగ చటాపరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము బాలితాకిల సుధాంధ చక్రము చక్రము. అమితమైన వేగము గల తన విష్ణు చక్రమును కరుణాసముద్రుడైన శ్రీహరి మొసలి శిరస్సును ఖండించుటకు పంపాడు. ఆ సుదర్శన చక్రము అమిత వేగముతో వచ్చి మొసలి యొక్క తలను త్రుటి కాలములో త్రుంచివేసి గజేంద్రుని ప్రాణములను కాపాడినది. అప్పుడు పూరించెన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యము భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యము దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యము ఆ సన్నివేశమును చూసిన విష్ణుమూర్తి తన పాంచజన్యము అనే శంఖమును పూరించాడు. ఆ శంఖము విష్ణుమూర్తి యొక్క దయ అనే సముద్రమునందు పుట్టినదై పంచమహాభూతముల యొక్క చైతన్యమును సహితము అడ్డగించున్నదై పర్జన్యుడు మొదలుగా గల దేవతా సమూహములను ఆశ్చర్యపరచునదై విపన్నుల దైన్యమును పోగొట్టునదై శత్రు సైన్యములను తరిమికొట్టునదై ప్రకాశించినది. అదే సమయంలో దేవదుందుబులు మ్రోగాయి. దేవతలందరూ పుష్పవర్షము కురిపించారు. దేవతాస్త్రీలు నాట్యము చేశారు. విష్ణువు తన చేతితో గజేంద్రుని ముఖము నుండి జాలువారుతున్న జలధారలను తుడిచి మెల్లగా చెక్కిలి నిమురుతూ అతడి దుఃఖాన్ని పోగొట్టాడు. అటువంటి శ్రీహరి యొక్క చేతి స్పర్శకు గజేంద్రుని శరీర బాధలన్నీ కూడా పోయాయి. ఓ పరీక్షన్ మహారాజా, ఒకప్పుడు ఊహు అనే పేరు కలిగిన గంధర్వుడు దేవలముని శాపము వలన మొసలిగా జన్మించి ఆ సరస్సులో ఉంటున్నాడు. ఇప్పుడు విష్ణువు యొక్క సుదర్శన చక్రముచే సంహరించబడి శాప విమోచనము పొందాడు. ఇక గజేంద్రుడెవరనగా ఇతడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అను పేరుగల రాజు, విష్ణుభక్తుడు. ఒకనాడు ఒక పర్వతముపై నారాయణ వ్రతము చేస్తూ మౌనము పాటించాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి రావడం తటస్థించింది. మౌనం వ్రతం పాటిస్తున్న ఇంద్రద్యుమ్నుడు మహర్షిని పట్టించుకొనకపోవడంతో అగస్త్యునకు కోపం వచ్చి ఏనుగుగా పుట్టమని శపించాడు. ఆ ప్రకారంగా గజరాజుగా పుట్టి ఇప్పుడు శ్రీహరి కరస్పర్శచే బంధవిముక్తుడైనాడు. ఆ తరువాత శ్రీహరి లక్ష్మీదేవితోనూ పరివారముతోనూ కలిసి
వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. ఓ పరీక్షన్ మహారాజా, ఈ గజేంద్ర మోక్షణ కథ కృష్ణభావయుక్తమైనది. ఈ కథ వినువారికి పాపములు పోయి కీర్తి కలుగుతుంది. గజరాజమోక్షంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యంధనములు కైవల్యంబున్. ఆ తరువాత 6వదైన చాక్షుష మన్వంతరంలో భగవానుడు కూర్మావతారము ఎత్తుట, దేవదానవులు క్షీరసాగరమును మదించగా అమృతము పుట్టుట మొదలగు కథలను చెప్పిన శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వామన చరిత్రను వినిపిస్తున్నాడు. ఓ రాజా, దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు రాక్షసరాజైన బలి చేతిలో ఓడిపోయాడు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు. ఇంద్రుడు తిరిగి ఇంద్ర పదవిని అధిష్ఠించడం కోసం దేవతల తల్లి అయిన అదితి పయోభక్షణము అనే వ్రతాన్ని ఆచరించి శ్రీమన్నారాయణుని ఆరాధించింది. అదితి కోరిక నెరవేరింది. నారాయణుడు అదితి కడుపున వామనుడుగా జన్మించి బలిచక్రవర్తి వద్దకు పోయి యాచించి ఇంద్రుని రాజ్యము తిరిగి ఇంద్రునికి ఇచ్చటకై నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారంగా రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాబద్ధ చంద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. ఆ ప్రకారంగా అదితికి జన్మించిన వామనుడు ఉపనయనమునకు తగ్గ వయస్సు కలవాడై చిన్ని చిన్ని మాటలతో తల్లిని సంతోషపెట్టసాగాడు. అప్పుడు తల్లి అయిన అదితి వామనుడిని ఈ విధంగా పిలుస్తున్నది. నన్ను కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఃఫలమ్మా, నా కుమారా, నాదు చిన్నవడుగా నా కులదీపక రాగదయ్య భాగ్యరాశి వగుచు రాగదయ్య భాగ్యరాశి వగుచు. తండ్రి అయిన కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేశాడు. సూర్యుడు గాయత్రిని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతము ఇచ్చాడు. కశ్యపుడు మౌంజిని, చంద్రుడు దండాన్ని, ఆకాశదేవత గొడుగును, బ్రహ్మ కమండలమును, సరస్వతి అక్షమాలికను, సప్త ఋషులు పవిత్ర దర్భలను ఇచ్చారు. భిక్షాపాత్రిక ఇచ్చెను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు భిక్షాటనకై బయలుదేరాడు. ఆ బలి నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవాటికలోని సభ్యులు ఆ పొట్టి వటువును చూసి ఈ విధంగా అనుకుంటున్నారు. శంభుండు హరియో పయోజ భవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుడవ్వడి శుంభద్యోత్తనుడు
ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఇతడు పరమశివుడో, విష్ణువో, బ్రహ్మదేవుడో, సూర్యుడో, అగ్నిదేవుడో ఇటువంటి బాలకుని వేషము ధరించి వచ్చాడు. ఇంతటి మహా తేజస్సు కలిగిన వాడు భూమిపై ఎవరునూ ఉండరు. వారి మాటలు వింటూ వామనుడు ఆ యజ్ఞవాటికలో ఏ విధంగా కలయతిరుగుతున్నాడంటే, చవులుగా చెవులకు సామగానంబులు సదివెడు హోతల చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావంబులు కొనియాడు యాజుల కోడి కొనుచు హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక వితతి కనుచు దక్షులై బహువిధాద్వర విధానంబులు సెప్పెడు సభ్యుల చేర జనుచు బెట్టుగోరెడు వేడుక పట్టు పరుప అదితి పుట్టువులచ్చికి ఆట పట్టు కోరి చరించే సభలోన కోత తడవు పుట్టు వెన్నడు ఎరుగని పుట్టివడుగు. ఇట్లు మాయాభిక్షక రూపంలో ఉన్న వామనుడు బలిచక్రవర్తిని ఉద్దేశించి ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాళాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామ మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణాధన్మోల్ల సన్మూర్తిదాన్. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పద వ్యవహార్తకు మునేంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. ఆ విధంగా స్వస్తి వాక్యములు చదివిన వామనుని చూసి బలిచక్రవర్తి లేచి నిలబడి నమస్కరించాడు. అతడిని తగిన ఆసనముపై కూర్చోబెట్టి పాదములు కడిగి తుడిచాడు. అంతవరకు అతడెవ్వడో ఎక్కడి నుండి వచ్చనో బలికి తెలియదు. అందుచేత వామనుని ఉద్దేశించి బలిచక్రవర్తి ఇట్లంటున్నాడు. వడుగా ఎవరి వాడవెవ్వడవు సంవాసస్థలం దెయ్యది ఈయడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్యే సికులుం కళ్యాణమి కాలమున్. ఓయి, నీకు నా వద్ద నుండి ఏమి కావలేను? వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నమ్ములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా ఓ బ్రాహ్మణోత్తమ, ఇవి అన్నీను కాక ఇంకేమైనను కావాలినా అని బలి అడగ్గా వామనుడు, ఓ రాజా, నీ వాక్కు సత్యమైనది. నీవు ఇచ్చేదనన్నవి ఏమయ్యునో నాకు వద్దు, కాని 3 అడుగుల నేల మాత్రము ఇమ్ము చాలును. గొడుగో జన్నిదము కమండులు నాకు ముంజియో దండము వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షులు అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకి చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్. వామనుని పలుకులకు సంతోషించిన బలిచక్రవర్తి 3 అడుగుల నేల దానమిచ్చుటకు సిద్ధపడ్డాడు. కానీ రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు మాత్రము అందుకు ఒప్పుకోక, ఓ రాజా, ఇతడు నిజముగా బ్రాహ్మణుడు కాదు సుమా. దేవతలను రక్షించుటకు నీ రాజ్యమును అపహరించుట కొరకు వచ్చిన విష్ణువే అయి ఉంటాడు. కాబట్టి నీవు ఇతనికి మాట ఇచ్చితినని చూడక ఈ దాన కార్యక్రమము నుండి విరమించుకొనుము. అసత్యమునకు భయపడవలదు. ఎందుకనగా వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిపా. ఓ రాజా, స్త్రీల విషయములందును వివాహ సమయములందును ప్రాణము ధనము శీలమునకు హాని కలుగు వేళలయందును గోవులకు బ్రాహ్మణులకు కలిగిన భయమును పోగొట్టి వారిని రక్షించు సందర్భములందును అబద్ధము ఆడవచ్చును. అందువలన పాపము లేదు. అందుచేత కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పవకండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపుమా వర్ణింబదాన్యోత్తమా. తన గురువైన శుక్రాచార్యుల మాటలు బలిచక్రవర్తికి నచ్చలేదు. తన సత్యనిష్టకు భంగము కలిగించుకున్నటకు ఇష్టపడని వాడైన బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇట్లంటున్నాడు, ఓ ఆచార్యదేవా, కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిభి ప్రముఖులుం ప్రీతిన్ యశ కాములైరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. పూర్వము చాలామంది రాజులు రాజ్యములను కలిగి గర్వముతో వ్యవహరించిరి. కానీ ఏమైనది? వారెవరైనా సిరిని మూటగట్టుకుని పోయినారా? కనీసము ఈ భూమిపై వారి పేరు ఎవరైనాను చెప్పుకొందురా? కానీ శిబు చక్రవర్తి మొదలైన ప్రముఖులు కీర్తితో దానములు చేసిరి.
ఈనాటికి ఎవరైనా వారి పేరు మరవలేదు కదా. అది కాక ఆ వచ్చినది విష్ణువే అయినచో దానము పట్టు నెపముతో భగవంతుని చేయి క్రింద నుండుట, దానము ఇచ్చుటకు నా చేయి పైనుండుట నాకు శుభమే కదా. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుడైనన్ హరి అయినా నీరజ భవుండు అభ్యాగతుడైన ఔదిరు గన్నేరదు నాదు జిహ్వా వినుమాధీవర్య వేయేటికిన్. ఓ ఆచార్యదేవా, వినుడు ఇన్ని మాటలు ఎందులకు? ఈ వచ్చినవాడు శివుడు కాని, శ్రీహరి కాని, లేక బ్రహ్మదేవుడు కాని, నాకు నరకము రాని, నేను బంధితుడును కాని, ఈ భూమి యావత్తు నశించిపోని, నాకు దుర్మరణము ప్రాప్తించని, కులము నాశనము కాని, ఏమైనను పోని, నిజము చెప్పేదను, నా నాలుక ఆడి తప్పుటకు ఒప్పుకోదు సుమా. మేరు పర్వతము తలక్రిందులైనను, సముద్రములు అట్టడుగునకు ఇంకిపోయినను, ఈ భూమి అంతయు బుగ్గి అయిపోయినను, ఆకాశము కప్పడిపోయినను ఈ దానము తప్పక ఇచ్చి తీరుదును అని ఆ బలిచక్రవర్తి వామనునితో ఇట్లంటున్నాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అనుచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంజేసాచి పూజించే బ్రహ్మప్రీతం అని ధారవోసే భువనం వాచల్యం బొందగన్. ఓ బ్రాహ్మణుడా, నీవు విష్ణుస్వరూపుడవు, దీక్ష కలిగి ఉన్నవాడవు, వేద ప్రామాణ్యమును తెలిసిన వాడవు. 3 అడుగుల భూమి ఇదిగో తీసుకొనుము అని పలుకుతూ ఆ బలిచక్రవర్తి వామనుని పూజించి బ్రహ్మపీతమ్మని భూమి దారపోశాడు. అది చూసి లోకమంతయు ఆశ్చర్యపోయినది. ఆ వెంటనే వామనమూర్తి తన విశ్వరూపమును ప్రదర్శించాడు. అదే త్రివిక్రమావతారము. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ఆ విధంగా వామనమూర్తి అంతకంతకు పెరుగుతూ ఆకాశమంత ఎత్తు పెరిగాడు. అంతటితో ఆగక మేఘములను దాటి పెరిగాడు. ఆ వెంటనే సూర్యమండలమును దాటి, ఆ తరువాత చంద్రమండలమును దాటి, ధ్రువమండలమును దాటి, మహర్లోకమును దాటి పెరిగాడు. ఇంకనూ ఆగక సత్యలోకమును సమీపించి బ్రహ్మాండము యొక్క అంచు వరకు పెరిగాడు. రవిబింబంబు ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్వస్త్రమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. వామనుడు ఆ విధంగా పెరుగుట ప్రారంభించగానే తొలుదొలతగా సూర్యబింబము అతడి తలపై ఒక గొడుగు వలె దర్శనమిచ్చినది. ఇంకనూ పెరుగుచుండగా అదే సూర్యబింబము శిరస్సును అలంకరించుకున్న ఒక రత్నము వలె ప్రకాశించినది. ఆ తరువాత చెవులకు కుండలముల వలె కనపడసాగినది. వామనుడు ఇంకనూ పెరుగుచుండగా ఆ సూర్యబింబమే కంఠమునందు ఆభరణముగాను, బాహువులకు కడియముగాను,
చేతికి కంకణముగాను, నడుమున ములగంటగాను, ఇంకనూ పెరగగా పాద నూపురముగాను, చివరకు పాద పీఠముగాను ఆ సూర్యబింబము దర్శనమిచ్చినది. ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంటన్ నిరోధించి, ఒండొకటన్ మీద జగంబులెల్లదొడి ఒండొంటన్ విలంఘించి, పట్టక బ్రహ్మాండ కటాహం పగిలి వేండ్రంబై పగులుగానరానొకడై వాద్రుగలభ్యుడై హరివిభుండు ఒప్పారే విశ్వాకృతిన్. ఒక పాదముతో భూమినంతటినీ కప్పి ఉంచి ఇంకొక పాదభాగమునకు సరిపడా ఆకాశమును ఆక్రమించెను. ఈ విధముగా ఆ 2 పాదముల మాత్రానికే మొత్తము భూమి ఆకాశములు కప్పగా బ్రహ్మాండము పగిలి మొక్కలగునట్లుగా ఉండి ఆ మహా త్రివిక్రమావతారంలో శ్రీహరి యొక్క విశ్వరూపము దర్శనమిచ్చినది. ఆ విశ్వరూపుని సంపూర్ణముగా చూచుటకు ఎవరికినీ సాధ్యము కాలేదు. ఒక్క బ్రహ్మాది దేవతలు, దిక్పాలకులు మాత్రమే తమ యోగశక్తితో ఆ రూపమును దర్శించగలిగారు. కొంతసేపటికి వామనుడు తన త్రివిక్రమావతారాన్ని ఉపసంహరించి తిరిగి తన మామూలు రూపాన్ని ధరించాడు. అప్పుడు బలిచక్రవర్తి వామనునకు నమస్కరించి ఇట్లంటున్నాడు: సూనృతంబకాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకులేదు. నీ తృతీయ పదమున శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఓ నిర్మలాత్మ, సత్యము తప్ప ఇంకేదీనూ నా జీవ పలుకదు. అసత్యము పలుకలేను, అది తెలియదు. ఇంకా మిగిలిన నీ 3వ పాదమును నా శిరస్సున స్థిరముగా పెట్టవలసినది. ఓ దేవా, ఓడిపోవుటకును, బంధింపబడుటకును, పదవి కోల్పోవుటకును, ధనము పోవుటకును, సర్వనాశనమునకును, దుఃఖములు సంభవించుటకును నేను భయపడను. కానీ ఒక్క అసత్యమునకు మాత్రము భయపడుదును. ఎందుకనగా చెలియే మృత్యువు, చుట్టమే యముడు, సంసేవార్ధులే కింకరుల్, శిలలంజేసెనే బ్రహ్మతన్ను దృఢమే జీవంబు. ఓ చెల్లరే చలితంబౌట ఎరుంగరు, ఈ కపట సంసారంబు నిక్కంబుగా తలచున్. మూఢుడు సత్యదాన కరుణాధర్మాది నిర్ముక్తుడై ఈ మాయా సంసారంలో పడి కొట్టుకొనుచున్న మూఢజీవుడు సత్యము, దానము, కరుణ, ధర్మము వదిలిపెట్టి ప్రవర్తించుచున్నాడు కదా. ఇదెందుచేత? ఇతడిని మృత్యువు కబళించదా? అది ఏమైనా అతడి స్నేహితుడా? లేక యముడు ఇతడికి చుట్టమా? యమకింకరులు ఇతడికి సేవకులా? లేక బ్రహ్మదేవుడు ఇతడిని పంచభూతములతో కాక రాతితో నిర్మించిన? చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనములు అస్థిరములు, తనువతి చెంచల కార్యార్థులన్యులు, గడచు కాలము ఆయువు సత్వరము అతి శీఘ్రమని కాదే. అనగుండు తమ తండ్రినధికరించి మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబు నియతి జేరే. భద్రుడతడికి మృతిలేని బ్రతుకు గలిగే,
వైరులై కాని తొల్లి మావారు కానరు. అర్ధివై వచ్చి నీవు నన్నడుగుటెల్లా పద్మలోచన నా పుణ్యఫలము కాదే. ఏ ఏ జన్మ పరంపరల యందు తగులుచున్న చుట్టాలు అనబడే వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని దొంగిలించే దొంగల వంటి వారు. ఇంకా బిడ్డలు బంధకారకులై రుణస్థులగుచున్నారు. భార్య లేక ప్రేయసి మొదలగు వారు మరుజన్మకు కారణమగుతున్నారు. సంపదలు అస్థిరములు, శరీరము ఎప్పుడు రాలిపోవునో తెలియదు. కాలము ఎవరి అనుమతి చూడక పరిగెడుతూ ఉన్నది. ఈ విషయములన్నీ తెలిసినవాడు కాబట్టి మా తాత అయిన ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని ఎదిరించి నీ పాదకమలములను ఆశ్రయించి మరల చావు లేకుండా నీ అనుగ్రహము పొందగలిగాడు. మా రాక్షసకులము వారు నీతో శత్రుత్వము పొంది మాత్రమే నిన్ను చూడగలిగారు. కావున ఓ పద్మలోచన, భిక్షుకుడివిగా నా దగ్గరకు వచ్చి అడుగుట నా యొక్క పుణ్యఫలము కాదా అని బలి వినయంతో మాట్లాడగా వామనుడు సంతోషించి అక్కడకు వచ్చిన బ్రహ్మ, ప్రహ్లాదుడు మొదలగు వారందరినీ తన చల్లని చూపులతో దీవిస్తూ ఇట్లంటున్నాడు. ఓ భక్తులారా, ఎవరినైనను నేను అనుగ్రహింపతలచినచో ముందుగా వాని దగ్గర గల సంపదనంతయును అపహరించదును. ఇంకా సంసారములో పడి దాని యొక్క మత్తుచే జ్ఞానము నశించి ఎవడు నన్ను ధిక్కరించునో అటువంటి వాడు ఎప్పుడునూ అనేక యోనుల యందు పుట్టుచు దుర్గతిని పొందును. ధనము చేత, యవ్వనము చేత, విద్య చేత, బలము చేత, ఐశ్వర్యము చేత గర్వపడువారు అది అణుగు వరకు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు. చూసితిరా, ఈ బలి నా చేత బంధింపబడినాడు. తన గురువైన శుక్రాచార్యుని చేత శపింపబడినాడు. బంధువులందరూ వదిలివేసిరి. ఐశ్వర్యము పోయినది, వైభవము అంతరించినది. పేదవాడైనాడు. అయినను శుద్ధ సత్వమును, సత్యదీక్షను, కరుణను, క్రమశిక్షణను తప్పుటలేదు. ఇతడు శ్రావణ మన్వంతరంలో ఇంద్రపదవిని చేపట్టును. ఆ తరువాత నా లోకములో ప్రవేశించును. అంతవరకు దానవులకు నివాసమైన పాతాళ లోకములో ఉండును. ఆ లోకములో విశ్వకర్మ నిర్మించిన నగరములో మహావైభవములను అనుభవించును. ఆకలి దప్పులు, బాధలు, రోగములు ఇతని దరి చేరవు. ఇంకను పాతాళమునందు బలి ఉన్నంతకాలము నేను రక్షిస్తూ ఉంటాను అని వామనుడు అనుగ్రహించడం జరిగింది. వామనుని దయ వల్ల ఇంద్రుడు తిరిగి ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. ఈ ప్రకారం వామన చరిత్రను వినిపించిన శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో, ఓ రాజా, అద్భుతమైన లీలలు చూపెట్టిన వామనమూర్తి యొక్క నిర్మలమైన చరిత్ర శ్రద్ధాభక్తులతో వినువాడు గొప్ప పరాక్రమము చేత గొప్ప గొప్ప కార్యములను సాధిస్తూ చివరకు ఉత్తమ గతులను పొందుతాడు. తగిన మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రంబులు ఎక్కడెక్కడ కీర్తింతు ఎవ్వరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర. ఈ త్రివిక్రమ చరిత్రను దైవకర్మల యందును లేక పితృకర్మల యందును భక్తితో చదివినచో అటువంటి వారికి శాశ్వత సౌఖ్యము చేకూరుతుంది అని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వివరిస్తూ భాగవత కథ కొనసాగిస్తున్నాడని సూతుడు శౌనకాది మునీశ్వరులకు చెప్పుచున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా 4వ రోజున ఇంతవరకు ఈ భాగవత కథ వినడం జరిగింది. సర్వదా ఆ దేవదేవుని దయ మనపై ప్రసరించుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.